వైజాగ్ని పరిపాలనా రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు. ఆ వైజాగ్కి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అలాంటి వైజాగ్లో విషం చిమ్మి పరిపాలనా రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చుకున్నారు. ఏం చేస్తున్నారు హైయెస్ట్ సీట్లు తెచ్చుకొని అంటే, వీళ్ళ అవినీతి బయటపడకుండా మేయర్ గారిని ఎలా దొంగదారిలో దించేశారో మనం చూస్తున్నాం. ఇదే వైజాగ్లో ఏ విధంగా ఉర్సా అనే అడ్రస్ లేని కంపెనీ 60 రోజుల ముందు పుట్టిన ఈ ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు అంటే 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని దారాదత్తం చేశారు. అంటే లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండగా ఆయన ఆఫీసుకు తెలియకుండా ఇది జరుగుంటుందా అని నేను అడుగుతున్నాను. ఒక టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని, ఆయన పార్ట్నర్కి 60,000 ఎకరాలని ఎలా దారాదత్తం చేశారు అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే దావాస్కి వెళ్ళినప్పుడు మనం చూసాం, వీళ్ళ ఖర్చులే తప్ప వీళ్ళు పెట్టిన ఖర్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఎంఓఈ అవ్వలేదు. అలాంటిది ఈరోజు ఒక డొల్ల కంపెనీ ఏదైతే వాళ్ళు అడ్రస్ ఇచ్చారో హైదరాబాద్ అడ్రస్, అక్కడికి మేము మనుషుల్ని పంపించాం. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు పచ్చ ఛానళ్ళు. అది ఒక రెసిడెన్షియల్ ఏరియా, అక్కడ ఒక ఆఫీసు లేదు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేదు. అలాంటి కంపెనీకి 60 రోజుల్లో పుట్టిన కంపెనీకి 60 ఎకరాలు 3,000 కోట్ల విలువ చేసే భూముల్ని ఎలా ఇచ్చారో ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు, ఇది మీ దోపిడీ కాదని నేను ప్రశ్నిస్తున్నా. ఇదే కంపెనీ అమెరికాలో కూడా ఒక అడ్రస్ ఇచ్చింది, అక్కడికి కూడా మన వాళ్ళు వెళ్ళి వీడియోలు పెట్టారు. అక్కడ బోర్డు లేదు, ఆఫీస్ బోర్డు, ఒక కంప్యూటర్ లేదు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేరు. అలాంటి కంపెనీలకి ముందు వెనక చూడకుండా ఎలా ఇన్ని ఎకరాలు ఇచ్చేశారు? ఇది వాళ్ళ మీద ప్రేమ లేదా మీ దోపిడియా? ఇది బయట పెట్టాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని వెంటనే నిలిపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ఎమ్మెల్యే చెప్తున్నాడు, వాళ్ళ టీటీడీ బోర్డు చైర్మన్ చెప్తున్నాడు, లాస్ట్గా ఆ గోశాల మేనేజర్ కూడా రిటర్న్గా స్టాంప్ వేసి 191 చనిపోయినాయని చెప్తున్నా. ఎందుకు చనిపోతున్నాయి, ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టి, దమ్ముంటేరా ధైర్యం ఉంటేరా అని చెప్పి రెచ్చగొట్టి మళ్ళీ మేము నిరూపించడానికి వెళ్తుంటే తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో హిందువులందరూ కూడా గమనించాలి. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ 1 ఇయర్లో తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. తాగి కొట్టుకొని చంపేసుకొని, అంటే మర్డర్ కూడా తిరుమలలో జరిగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. చెప్పులు వేసుకొని గుళ్ళోకి వచ్చేస్తారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, గంజాయి దొరికింది. ఇవి మేము చెప్పేది కాదు, మీ పేపర్ మీ టీవీల్లో కూడా వస్తున్నాయి, చూసుకోండి ఒకసారి. అంతేకాకుండా ఈరోజు శ్రీకాకుళం కూడా శ్రీకూర్మంలో మహావిష్ణువుగా భావిస్తాం మనం. అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు, ఎలా, ఎవరి వల్ల ఒక విచారణ లేదు, ఒక కమిటీ లేదు, తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు. వీళ్ళకి దోచుకోవటం దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్టు, దానికి వాళ్ళు కేటాయించే సమయము, ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. ప్రజలకి మంచి చేయడానికి టైం లేదు. వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు. వీళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు. వెంటనే డైవర్షన్ పాలిటిక్స్. సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో, మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు. తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి, శ్రీకూర్మంలో ఇలా జరుగుతుంది. ఎందుకు మీరు నోరు మెదపటం లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు? బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది, కాపాడటానికే మేము ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా. మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, శ్రీకూర్మంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు?
మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు, దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా? సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ, సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ, మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ, నాయకులందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇక 1 month 2 monthsలో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి, రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు. ఇప్పుడు దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు. నేను అడిగేది ఒక్కటే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పని చేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు. పేద ప్రజలకి కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా, తెలంగాణకి ముఖ్యమంత్రా? ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పెట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా, అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు, మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. అధికారంలో ఉన్నది మీరు, పని చేయాల్సింది మీరు, మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా, నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా, తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు, ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కాము ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అమరావతిని తమ ఆదాయ వనరుగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు. అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు? ఇవన్నీ బయట పెట్టాలి. ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీకోసం మీ ఆదేశం, మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని, లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని. మన విచిత్రంగా తయారైందంటే చంద్రబాబు నాయుడు నైజం, ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో.
ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగింది అని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి. మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయటం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ